హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే ఆ రోజున చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, చంద్రోదయ సమయం ఏమిటి, అలాగే స్వామివారిని ఈ నెలలో ఏ పీఠం పేరుతో పూజిస్తారు, ఏ నైవేద్యం పెడతారు, ఏ మంత్రం చదువుకోవాలి, ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ ఆటంకాలన్నీ తొలగిపోవటానికి ప్రతి నెలలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరును ప్రతి నెలలో కూడా ఒక్కో పీఠం పేరుతో స్వామివారిని పూజిస్తారు. ప్రతి మాసంలో కూడా ఈ సంకటహర చతుర్థి రోజున మన కోరికను స్వామివారికి తెలియచేసి ముడుపు కట్టి ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థికి సంబంధించి స్వామివారికి ప్రతి నెలలో ఒక్కో కథ ఉంటుంది. ఆ కథను కూడా చదువుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి సాయంత్రం వరకు కూడా, అంటే చంద్రోదయ సమయం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ కూడా సమర్పించి చంద్రునికి ధూపదీప నైవేద్యాలతో అర్ఘ్యమిచ్చి ఉపవాసాన్ని విరమించి సంకటహర చతుర్థి వ్రతాన్ని పూజ చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 మాసాలు, 5 మాసాలు, 7, 9, 11 మాసాలు ఇట్లా పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి మిగులు తగులు అని 2 రోజులు కూడా చవితి తిథి అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్నప్పుడు మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో సంకటహర చతుర్థి మార్గశిర మాసం, అంటే డిసెంబర్ నెలలో 18వ తారీఖు బుధవారమా లేదా 19వ తారీఖు గురువారమా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 2024 మార్గశిర మాసం శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజున తిథి చవితి తిథి సమయం వచ్చేసి 18వ తారీఖు డిసెంబర్ నెలలో బుధవారం ఉదయం 11:56 నుండి ప్రారంభమై 19వ తారీఖు గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు చవితి తిథి అనేది ఉంటుంది. ఇక్కడ చవితి తిథి అనేది 2 రోజులు కూడా ఉంటుంది కాబట్టి మనం తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో వచ్చిన రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాం. కాబట్టి తదియతో కూడిన చవితి తిథి 18వ తారీఖు ఉంది కాబట్టి మనం సంకటహర చతుర్థిని 18వ తారీఖు బుధవారం చేసుకోవాలి. ఈ రోజున నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉంటుంది. రాత్రి తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 9:03 ఉంటుంది. నెలలో ఆకురాత సంకటహర చతుర్థి అనే పీఠం పేరుతో మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా కుడుములు, పాయసం, పులిహోర నైవేద్యంగా సమర్పించడం వలన స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. విన్నారు కదా, ఈ మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే సంకటహర చతుర్థి రోజున చవితి తిథి సమయం, ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.